హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చెన్నై లవ్ స్టోరీ ప్రీమియర్స్ చూసొస్తున్నాను. చెన్నై లవ్ స్టోరీ ఈ ఇయర్ మొత్తం చూసుకుంటే నేను జనవరి నుండి జూలై వరకు ఫస్ట్ హాఫ్ వరకు చూసినప్పుడు ఇదే టాప్ టాప్ అనిపించేసింది. తెలుగు మూవీలో ఈ ఇయర్ ఇదే కొట్టేసిందబ్బా అన్న రేంజ్కి వెళ్ళిపోయింది ఇంక నా మైండ్లో. అసలు ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎవ్రీ అసలు చెప్పలేను మీకు. అంత బాగా ఎమోషన్స్ కానీ అసలు ఫన్ కానీ బాగా జనరేట్ అయింది, బాగా వర్కౌట్ అయింది. అసలా నాకనిపించింది ఫస్ట్ రాజమౌళి. ఏదైనా ఆడియన్స్ పల్స్ పట్టుకోవాలంటే రాజమౌళి. దాని తర్వాత మన 'సుక్కుభాయ్'. దాని తర్వాత మన 'గురూజీ' గారు అలా అలా పట్టుకుంటారు. తర్వాత ఈ 'సాయి రాజేష్‌కే' తెలిసేమో ఈ లవ్ ఫెయిల్యూర్‌లు ఎలా ఉండిద్ది ఏంటి అని చెప్పేసి ఆయనకి తప్ప నాకు తెలిసి ఇంకెవరికీ అంతకు మించి తెలీదేమో. అసలు అలా ఉంది. అసలా ఏడిపిచ్చేసాడు భయ్యా. ఫస్ట్ హాఫ్‌కి అయితే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అంత బాగుంది. కమింగ్ టు సెకండ్ పాయింట్ ఏందంటే, ఈ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అది కొంచెం బయటకొచ్చేటప్పుడు కొంచెం లోపల ఎలాగో అనిపించేసింది. ఇంకా ఏడుపొచ్చేసిందా అన్న ఫీలింగ్ అయితే నాకొచ్చేసింది. మొత్తం మూవీ చూసిన తర్వాత ఏదో అన్‌సాటిస్ఫైడ్ ఫీలింగ్‌తో అయితే బయటకొచ్చాను నేనైతే. అండ్ కమింగ్ టు యాక్టర్స్ మాట్లాడుకుందాం. 'గౌరీప్రియ' ఒక 2, 3 సీన్‌లో 'అర్జున్ రెడ్డిని' దింపేసింది. అసలు సడెన్‌గా 'లేడీ అర్జున్ రెడ్డి' అనిపించింది నాకైతే. 2 கோட்ரு அண்ணா ஒரு ஃபுல் பாட்டில் விஸ்கி கொடுங்க. இங்க பாருடா பொம்பளை புள்ள சரக்கு வாங்க வந்திருக்கு. வந்தா உனக்கு என்ன? అంత బాగా చేసింది యాక్టింగు. అసల టాప్ 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 చేసేసింది. అండ్ ఫస్ట్ హాఫ్ 'కిరణ్ అబ్బవరం' అయితే అసలు వేరే 'కిరణ్ అబ్బవరం'. 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' మూవీ తర్వాత అసల తోపు యాక్టింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్‌లో అయితే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు. తర్వాత మెల్లమెల్లగా పికప్ అయింది. అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఒక ఫుల్ ఫిల్మ్ చూసేసాను అనిపిస్తుంది నాకైతే. మొత్తం టోటల్ ఒక కంప్లీట్ మూవీ అయితే చూసేసాను ఫస్ట్ హాఫ్‌లోనే అనిపించేసింది. అదైతే నాకు చాలా నచ్చింది. అసలా లవ్ స్టోరీ గానీ, అసలా ఆ డైలాగ్స్ గానీ, అసలు ఆ బీజీఎం వెనకాల మణిశర్మ కొట్టిన బీజీఎం గానీ చాలా అయితే చాలా నచ్చింది. ఇది 'తొలి ప్రేమే తోపు కాదే' ఆ పాట ఉంది కదా! అక్కడ ముందు కొంచెం సీన్ ఉండిద్ది. హీరోయిన్ బీచ్ ముందు అక్కడ కూర్చొని వైట్ డ్రెస్‌తో అసల చాలా అంటే చాలా బావుండిద్ది. అసలా ఆ సీన్ వర్షంలో పడి మామూలుగా అయితే మామూలుగా కాదు అసల. చాలా 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 బావుంది. నాకైతే తెగ నచ్చేసింది ఆ సీను. బావుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఊపుంది. ఈ ఇయర్ మొత్తం ఇది కొట్టేసిద్దిలే చెన్నై లవ్ స్టోరీ అన్న ఫీలింగ్‌తో నేను బయటికి ఇంటర్వల్‌కొచ్చి నేను మా ఫ్రెండ్స్ అలా డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ హాఫు అసల ఇంటర్వెల్ అయితే ఇంటర్వెల్ బ్యాంగు మీరు ఎక్స్‌పెక్ట్ చేయరా? అలా ఉండిద్ది. సెకండ్ హాఫ్ ఏమవుతదా? ఎలా పెడతాడా? ఏంటా? అని చెప్పేసి కొంచెం మైండ్ మొత్తం ఇదైపోయింది. సాయి రాజేష్‌కి లవ్ ఫెయిల్యూర్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. మొత్తం పట్టుకున్నాడు. పల్స్ పట్టేసుకొని లాగేస్తున్నాడు ఇలా. అసలా కొద్ నాకైతే అప్పుడప్పుడు కొంచెం కళ్ళెంబట నీళ్ళు కూడా వచ్చేసినాయి. అలా అనిపించింది. అంటే ఎంత రియలిస్టిక్ తీసాడా ఏంటి అని చెప్పేసి. మూవీ అయితే చాలా బాగుంది. బట్ రీసెంట్‌గా ఎవరైతే లవ్ బ్రేకప్‌లు అయ్యి ఒక 10 డేస్, 1 వీక్ ఉన్న వాళ్ళైతే మూవీ ఎళ్ళమాకండి భయ్యా. ఎళ్తే మాత్రం కొంచెం బాగా ఇబ్బంది పడతారు. ఎవరైతే ట్రూగా లవ్ చేశారో. కొంచెం ఇప్పుడు టైం అయితే 2:05 అయింది. మార్నింగ్ షూట్ చేద్దాం అది ఏంటంటే ఈ వైబ్ పోయిద్దని చెప్పేసి మళ్ళీ ఏదైతే మూవీ వైబ్‌తో వచ్చానో ఆ వైబ్ మళ్ళీ పోయిద్దేమో అని చెప్పేసి డైరెక్ట్‌గా స్క్రిప్ట్ గిప్ట్ లేకుండా మొత్తం డైరెక్ట్‌గా మాట్లాడేస్తున్నాను. సో సినిమా అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. అండ్ వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళండి అని చెప్పలేను. అంటే ఒక్కొక్క కేటగరీ పర్సన్స్‌కి ఒక్కొక్కలా నచ్చిద్ది. ఇప్పుడు నాకు నచ్చిందని వేరే వాళ్ళకి నచ్చాలని రూల్ లేదు. బట్ నాకైతే నచ్చింది. సో ఈ వీకెండ్ అందరూ వెళ్ళి మంచిగా చూసి బాగా ఎంజాయ్ చేయండి. నేనిచ్చే రేటింగ్ దీనికి మాత్రం 3, 3 ఇస్తాను. ఔట్ ఆఫ్ 5కి 3 ఇస్తాను. ఇదైతే బాగుంది. ఒకసారి ఎళ్లి చూసి ఎంజాయ్ చేసి రండి. మణిశర్మ మ్యూజిక్ కోసమైతే నేనెళ్ళాను సినిమా. బయటకొచ్చేటప్పుడు కొంచెం ఎమోషన్స్‌తో బయటకొచ్చేసాను. అండ్ అంతే. దీని గురించైతే అంతే. సో నా మూవీసు అంటే నేనిచ్చే రివ్యూ మీకు నచ్చిందా లేదా? అసలు వీడిని నమ్మొచ్చా లేదా? అంటే మాత్రం మీరొకసారి నా ఇన్‌స్టా హైలైట్స్‌లో చూడండి. మీకు అన్ని మూవీసు ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చేసుంటాను. రీసెంట్‌గా వచ్చిన మూవీస్ అన్నీ. సో చూసి చెక్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే మీకు ఫాలో చేయండి. అంతే.